त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। జనవరి 23 మంగళవారం గోచార ఫలితాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల త్రయోదశి మంగళవారం రాత్రి 8:51 వరకు ఉంది। ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం పూర్తిగా ఉంది। మరి వర్జ్యం పగలు 2:36 నుంచి 4:22 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 8:24 నుంచి 10:10 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:51 నుంచి 9:36 వరకు ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10:55 నుంచి 11:40 వరకు ఉంది। ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। మరి విజయవాడకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:46 వరకు। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా గ్రహచారం చూస్తే 23 తారీఖు నాడు గురువు మేషంలో, చంద్రుడు మిథునంలో, కేతువు కన్యలో, కుజ బుధ శుక్ర ముగ్గురు కూడా ధనస్సులో, రవి మకరంలో, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే తదుపరి మనం గోచార ఫలితాలని చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। జై శ్రీరామ్। మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా నడుస్తాయి। మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు నడుస్తూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు। ఈ రోజంతా కూడా నూతన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది। వృషభ రాశి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మంచి ఫలితాలు నడిచే అవకాశం ఉంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి। ఈ రోజున ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా ఉండాలి। ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం। మిథున రాశి నూతన ఉద్యోగ విషయాలు బాగుంటాయి। వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి। అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి। మీ కింద వర్కర్స్ని కూడా చాలా స్నేహపూర్వకంగా వాళ్ళని సమాధానపరుస్తూ ముందుకు వెళ్ళాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ప్రత్యేకం మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది। వృత్తి విషయాలు, కుటుంబ విషయాలు మినహా కొత్త విషయాల జోలికి వెళ్ళదని చెప్పి సూచిస్తున్నాం। ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। కర్కాటక రాశి అన్ని పనులు వేగంగా నడుస్తాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక విషయాలు బాగుంటాయి। ప్రయాణ విషయాల్లో చికాకులు ఉన్నాయి। ఏదైనా వస్తువులు మర్చిపోవడం కానీ, ఎక్కడైనా చిన్న చిన్న వస్తువుల యొక్క రిపేర్లు రావడం, లేదా మీకు అది కొంచెం సమస్యను సృష్టించడం కానీ ఇట్లా ఉంటాయి। కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాను। తదుపరి సింహరాశి అన్ని పనులు వేగంగా నడుస్తాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఈ రోజున పనులు ఆలస్యమైనా మీరు బుద్ధి కుశలత ప్రదర్శించి ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు। ఇవాళ రేపు మీరు కొంచెం శ్రమ చేసి ఏదైనా కొంచెం అర్జెంటుగా చేసుకోవాల్సిన పనులు ఉంటే పూర్తి చేసుకుంటే అవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, శ్రేయస్సునిస్తాయి।
అంటే బుధ గురు శుక్రవారాల్లో చంద్రుడు వ్యయంలో సంచారం చేస్తున్న కారణంగా బుధ గురు శుక్రవారాలు కొంచెం పనులు ఆలస్యం అవడం, అనుకూలం తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కన్యారాశి చక్కటి ప్రణాళికలు చేస్తారు, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు, అందరూ మిమ్మల్ని బాగా గౌరవిస్తూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అటువంటి ఫలితాలను వస్తూ ఉంటాయి. చేసిన ప్రతి ట్రయల్ క్లిక్ అవుతూ ఉంటుంది, మీకు సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. మంచి జీవనం గడుపుతూ ఉంటారు, మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి కాలక్షేపం చేస్తారు. ఈ రోజున ప్రతి అంశంలోనూ కూడా మీ ఊహలు బాగా చక్కగా, ప్రణాళికలు బాగా నడుస్తూ ఉంటాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నూతన గృహ నిర్మాణ విషయాలు కానీ, నూతన వ్యాపార విషయాలు కానీ, ఏదైనా ఇట్లాంటివి కొన్ని ప్రత్యేకంగా ఆలోచించే అవకాశం వస్తుంది. వాటి మీద మీరు చేసేటువంటి ప్రయత్నాలను కూడా సానుకూలం అవుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలని కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ధనురాశి ఎలా చెప్పినా కొన్నాళ్ళ పాటు ధనురాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మీరు దృష్టి పెట్టద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి, అనవసరమైన వ్యాసంగాలకు దూరంగా ఉండాలి, అనవసరమైన చర్చలకి దూరంగా ఉండాలి. మీరు మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి మీద ఆధారపడద్దని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. ఆరోగ్యం, రుణ సంబంధమైన విషయాలని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. మకర రాశి అంతా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలానే మీరు అధికంగా ఎక్కువగా ముందుకు వెళ్తే మంచిది కాదు. మీ పనులు మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. మీ ప్రణాళికలు బాగా సక్సెస్ అవుతాయి. ఇవాళ గౌరవ మర్యాదలు బాగా పొందుతారు. ప్రతి పని వేగంగా నడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణ సౌకర్యాలు కుదురుతాయి. పాత రుణ సమస్యలు కూడా తీర్చుకునే దిశగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉంటారు. మీనరాశి అన్ని పనులు వేగంగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.